హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వరరావు దాసరి. మీరు చూస్తుంది ఎడ్యుకేషన్ అడ్డా ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ 4 సంవత్సరాల కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీకైతే ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్కి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్లే. సో ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే మనకి ముందుగా ఏపీఎన్ సెట్ అనేది కంపల్సరిగా రాయాల్సి ఉంటుంది. సో మీ దగ్గర అమౌంట్ ఎక్కువగా ఉంటే సెట్ అనేది రాయాల్సిన పని లేదు, పేమెంట్ షీట్ తీసుకుని చదువుకోవచ్చు. కానీ మనకి గవర్నమెంట్ సీటు అలాగే మంచి కాలేజ్ రావాలంటే మనకి సెట్ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే ఈ సెట్లో మనకి మార్క్స్ మంచిగా వస్తే మనకి మంచి కాలేజ్ రావచ్చు, అలాగే ఫీజు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క బిఎస్సీ నర్సింగ్ అనేది గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది, అలాగే మనకి ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ కూడా ఉంటాయండి. ఈ యొక్క ఏపీఎన్ సెట్ అనేది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ అనేది మనకి కండక్ట్ చేస్తుందండి. సో ఈ యొక్క డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ లో మనకి గవర్నమెంట్ సీట్ కూడా ఉంటాయండి. సో ఎవరికైతే మంచిగా మార్క్స్ అనేది వస్తాయో వారికైతే గవర్నమెంట్ సీట్ అనేది మనకు వస్తుందండి. అలాగే ఈ యొక్క బిఎస్సీ నర్సింగ్ అనేది 4 సంవత్సరాలు అయితే ఉంటుందండి. ఇక్కడ సీట్స్ ఇన్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, అలాగే మనకి గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి, అలాగే ఎయిడెడ్ అన్ఎయిడెడ్ అలాగే మైనారిటీ నర్సింగ్ కాలేజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయండి. సో రెండిట్లో కూడా మనకి చేరాలంటే ఖచ్చితంగా సెట్ అనేది రాయాల్సి ఉంటుందండి. సో కొందరికి తెలియకపోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కొంతమంది డౌట్ పడుతున్నారండి. అంటే ఎవరైతే బైపీసీ చేసి ఉన్నారో ఇంటర్మీడియట్లో, సో వారికైతే నో డౌట్. ఎవరైతే వొకేషనల్ కోర్స్ చేసి ఉన్నారు కదా, వీళ్ళు డౌట్ పడుతున్నారు, అంటే మేము ఎలిజిబుల్లా కాదా. సో వొకేషనల్ కోర్సు ఎవరైతే సైన్స్ స్ట్రీమ్ చేసి ఉన్నారో మీరైతే ఎలిజిబుల్ అండి. సో దాని గురించి కూడా మీకు చెప్తానండి. వొకేషనల్లో మీరు సైన్స్ స్ట్రీమ్లో సైన్స్ స్ట్రీమ్ చేసిన ఎలిజిబులే, కాకపోతే మీకు బ్రిడ్జ్ కోర్స్ అనేది చేసి ఉండాలండి. ఆ బ్రిడ్జ్ కోర్స్ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ సబ్జెక్టులు అనేది ఖచ్చితంగా ఉండాలండి బ్రిడ్జ్ కోర్స్లో. అది కూడా మీకు కొన్ని పర్సంటేజ్ మార్క్స్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో అది కూడా మీకు వివరిస్తానండి. ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ అనేది కండక్ట్ చేయాలండి. బిఎస్సీ నర్సింగ్ కోర్స్ అనేది మనకి 4 సంవత్సరాల కోర్స్ అయితే ఉంటుందండి. ఇక ఈ యొక్క సెట్కి మనం అప్లై చేసుకోవాలంటే 28వ తేదీ, అంటే ఈ రోజు నుండి మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందండి. సో మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ జూన్ 20 తేదీ వరకు మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ అప్లికేషన్ సంబంధించిన ఫీజు వివరాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 1180 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 1000 రూపాయలు అనేది ఫీజు అండి, 180 రూపాయలు అనేది జిఎస్టీ పడుతుందండి. అలాగే బ్యాంక్ ఛార్జీలు ఎక్స్ట్రా పడతాయి. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ 944 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 800 రూపాయలు ఫీజు అండి, 144 రూపాయలు అనేది ఎక్స్ట్రా జిఎస్టీ బ్యాంక్ ఛార్జీలు అండి. ఓవరాల్గా 944. అలాగే ఓసీ క్యాండిడేట్లకి 1180 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి. 28వ తేదీ, అంటే ఈ రోజు నుండి నెక్స్ట్ మంత్ జూన్ 20 తేదీ వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎగ్జామ్ అనేది మీ యొక్క సొంత జిల్లాలోనే ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. మనకి ఎగ్జామ్ లాస్ట్ డేట్ 20 తేదీ కదండి, మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. జూలైలో మీకు ఆ యొక్క కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. సో మనం ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దామండి. అంటే ఈ యొక్క సెట్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మినిమం కట్ ఆఫ్ అనేది చెప్పడం జరిగింది. జనరల్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్కి అయితే 50% మార్క్స్ అనేది రావాలి. అంటే 100 మార్కులకి 50 మార్కులు అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 40% మార్క్స్ అయితే రావాలండి. అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి కూడా 40% మార్క్స్ అనేది రావాలి. నెక్స్ట్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉంటారో దివ్యాంగులు వాళ్ళకైతే 40% మార్కులు వస్తే వాళ్ళకి ఎలిజిబుల్ అండి. సో ఇది గుర్తుపెట్టుకుని మీరైతే ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరికి అందరికీ తెలిసిందే, ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క బిఎస్సీ నర్సింగ్కి ఎలిజిబుల్లే. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అదే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకి ఉండాలని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఇంటర్మీడియట్ అనేది ఎనీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎక్కడైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మనం చేసుకుంటే సరిపోతుందండి. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వొకేషనల్ కోర్స్ చాలా మంది
వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్లా కాదా డౌట్ పడుతున్నారు. ఎనీ సైన్స్ స్ట్రీమ్, మీరు వొకేషనల్లో ఎనీ సైన్స్ స్ట్రీమ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే. కాకపోతే బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉంటుందండి, సపరేట్గా ఉంటుందండి. అంటే అది ఒక వొకేషనల్ చేస్తున్నారో వాళ్ళకి సపరేట్గా ఒక కోర్స్ ఉంటుంది, బ్రిడ్జ్ కోర్స్ అని. ఆ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలండి. అది కూడా బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్. అది కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కండక్ట్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ మనం కండక్ట్ చేస్తుంది. సో అందులో మనకి ఈ యొక్క సైన్స్ సబ్జెక్టులు అనేది ఉంటే ఎలిజిబుల్లే. సో వొకేషనల్ అనేది ఎలిజిబుల్లే. చాలా మంది అమ్మాయిలు చేస్తారు కదండి, ఎంపీహెచ్డబ్ల్యూ. సో వీరు కూడా ఎలిజిబుల్లే. ఖచ్చితంగా మీకైతే బ్రిడ్జ్ కోర్సు చేసి ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అది కూడా ఇంటర్మీడియట్ బోర్డు అనేది కండక్ట్ చేయాలి. సో ఇదండి. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్మీడియట్లు అంటే మనం బైపీసీ కానీ వొకేషనల్ కానీ చేస్తాం కదండి, దీనికి సంబంధించిన అందులో సబ్జెక్ట్లో మనకి కొంత పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్కి అయితే 45% అది ఓన్లీ అంటే వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టులు మాత్రమే, ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఈ సబ్జెక్ట్లో 40% అంటే మీకు నిర్వహించిన మార్క్స్లో 45% అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలండి ఆ సబ్జెక్టులో. అలాగే అది ఎవరికి ఓసీ క్యాండిడేట్లకి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 40% వస్తే సరిపోతుందండి మీ యొక్క సబ్జెక్టులో. అలాగే ఎవరైతే వొకేషనల్ కోర్స్ బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉన్నారో మీకు మీ యొక్క టోటల్ మార్క్స్కి అంటే మీ యొక్క టోటల్ మార్క్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ 40, ఓసీ క్యాండిడేట్కి 45, ఎస్సీ, ఎస్టీ, బీసీకి 40 వస్తే సరిపోతుందండి. సో ఇంటర్మీడియట్ బైపీసీ అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళంతా కూడా ఎలిజిబుల్లే. ఏజ్ వచ్చేసరికి మనకి 17 ఇయర్స్ అనేది వచ్చి ఉండాలి, కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఇది అందరికి తెలిసిన విషయమే. సో ఇదండి. మీరైతే ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో మీరైతే ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. సో ఇదిగోండి, drntr.uhsap.in. ఈ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. మీకు దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర ఉంచుకోండి. సో మీరు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఈ యొక్క నేను చెప్తున్న సర్టిఫికేట్ అనేది పట్టుకెళ్ళి అక్కడ అప్లై చేయడానికి ముందుకు వెళ్ళండి. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే 10th క్లాస్ అనేది ఒరిజినల్ ఉండాలండి. మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. ఇంటర్మీడియట్, సో ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ చేశారో అలాగే వొకేషనల్, సో ఎవరైతే చేసి ఉన్నారో మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే టీసీ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ది ఉండాలి. అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. మీ యొక్క ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఏది ఉన్నా సరిపోతుంది. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కానర్ ఫోటో ఉండాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్, స్కానర్ సిగ్నేచర్ ఉండాలి. అలాగే ఫింగర్ ప్రింట్ అంటే మీరు మీ యొక్క ఏనుముద్ర అనేది వేయాలండి. సో ఇదండి. ఈ 9 అనేది మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి మీకు మీ యొక్క దగ్గరలోనే ఉంటుందండి. మీ యొక్క సొంత జిల్లాలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని అడగొచ్చు. నేనైతే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై అయితే చేస్తానండి. వీడియో మాత్రం నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.